నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. దమ్మపేట బీజేపీ మండల కార్యాలయంలో ఘనంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. గాంధీ, సుభాష్ చంద్రబోస్, పొట్టి శ్రీరాములు విగ్రహాలను శుభ్రం చేసి పూర్వ వైభోగం తీసుకొచ్చిన బీజేపీ కార్యకర్తలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండలం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దమ్మపేటలో ఉన్న గాంధీ, పొట్టి శ్రీరాములు, సుభాష్ చంద్రబోస్ విగ్రహాలను శుభ్రం చేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ మండల కార్యాలయంలో జిల్లా కార్యవర్గ సభ్యులు దారా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ముందుగా జెండా ఆవిష్కరణ దారా నాగేశ్వరరావు చేశారు. పెద్దలు చేసిన త్యాగ ఫలితమే ఈ రోజు మనమందరం చాలా సుఖ సంతోషాలతో మనం జీవించగలుగుతున్నామని దారా నాగేశ్వరరావు తెలిపారు. పెద్దలను గౌరవించి వారికి ప్రత్యేక సన్మానం జరిపారు. ఈ కార్యక్రమంలో పాకినాటి లక్ష్మణరావు, గిద్దా కొండయ్య, హిందూ సమాజవాది కుంచా శ్రీనివాసరావు, కందిమల్ల సాంబశివరావు, గ్రంథి గుప్తా, పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేశారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ కారం నాగేంద్రబాబు. పిలుపు మేరకు దమ్మపేట మండలంలో దమ్మపేట బీజేపీ అందు ఈరోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. అలాగే ఈరోజు సీనియర్ నాయకులు ఎన్నో సంవత్సరాలు పెట్టి సేవ చేస్తూ మరి ఈరోజు వాళ్ళనే బీజేపీ పార్టీ అభివృద్ధిలోకి వచ్చింది. ఆ పార్టీ అభివృద్ధి కొరకు మరి ఒక నలుగురికి ఈరోజు మన బీజేపీ ఆఫీస్ పార్టీలో పార్టీ తరఫున మన బీజేపీ ఆఫీసులో వాళ్ళకి సన్మానం చేయడం జరుగుతున్నది. ఈ సందర్భంగా మరి ఈ యొక్క విద్యార్థులు, ఉపాధ్యాయులు, కార్యకర్తలు వీళ్ళందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ నరేంద్ర మోడీ గారు దేశం కోసం, ప్రజల కోసం పోరాడుతున్నాడు. ప్రతి ఇంటి మీద ఈరోజు రాజాయంట ఎగరాలని ఆయన కోరిక, అలాగే బైక్ ర్యాలీ జరగాలని ఆయన కోరిక, అలాగే ప్రజల్లో జాతీయ పార్టీ మన ఉందని చైతన్యం వస్తుంది. బీజేపీ కూడా ముందడుగులో ఉంది. బీజేపీ కూడా వచ్చే సందర్భంగా మన బీజేపీ తెలంగాణలో బీజేపీ వచ్చే ఎలక్షన్ 2029 బీజేపీ ఉంటుందని తెలంగాణలో మేము అందరూ తెలియబోతున్నాం. జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి, జై భారత్ మాతాకి. 15/8/2024 మన నరేంద్ర మోడీ గారు ఈరోజు మరి ప్రతి ఇంటి మీద జెండా కట్టాలని, ప్రతి గ్రామంలో ప్రతి బీజేపీ ఆఫీస్ దగ్గర జెండా ఎగరేయాలని ఆయన పిలుపు మేరకు మరి ఈ కార్యక్రమం చేస్తున్నాము. అలానే రానున్న రోజుల్లో కూడా బీజేపీ ఆఫీసులో కూడా బీజేపీ ఆఫీస్ దగ్గర జెండా ఎగరేయడం జరుగుతుంది. వచ్చేది మన బీజేపీ ప్రభుత్వమే. తెలంగాణలో అందరికీ మంచి జరుగుతుందని చెప్తున్నాను.